எனும் அருவியில் தினம் தினம் நானும் హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రోహిట్. టెక్ బై స్టార్టింగ్లో వీడియో యానిమేషన్ చేశారు కదా, అది ఎలా చేయాలో ట్యూటోరియల్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ మీకు కావాల్సిన మోడల్ పీస్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో టాప్లో లింక్ చేసి ఉంటాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి 4:5 రేషియో తీసుకొని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీనికి ఆడియో అనేది యాడ్ చేసుకుందాం. ఆడియో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫస్ట్ మీకు పైన బ్రష్ స్ట్రోక్లో వీడియో వచ్చింది కదా, అది ఇంపోర్ట్ చేసుకున్నాం. ప్లస్కి వెళ్ళండి, ఇమేజ్కి వెళ్ళి ఇది కూడా వీడియో, ఇది ఫుల్ సాంగ్ మీకు డౌన్లోడ్ చేసుకున్నాను నేను యూట్యూబ్ నుంచి. నేను క్రాప్ చేసుకున్నాను నాకు కావాల్సిన పాటు. దీన్ని తీసుకెళ్ళి టాప్లో పేస్ట్ చేసి కొంచెం సైజ్ అనేది తగ్గించాక అప్పుడు దీనికి మీద బ్రష్ స్ట్రోక్ పెట్టుకున్నాం. ప్లస్కి వెళ్ళండి, ఇమేజ్ అండ్ వీడియోకి వెళ్ళండి, వ్యూవర్కి వెళ్ళండి. ఇది మీకు కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్ కింద ఇచ్చాను. ఇది స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి క్రోమాకీ అని ఆప్షన్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకోండి. గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, క్లిక్ చేసి బ్లాక్ పెట్టేసుకుంటే మన బ్రష్ అనేది ఎలా వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి వీడియో మీద ప్లేస్ చేయండి. కరెక్ట్గా ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడితో చూసి ఈ వీడియో ఆడియో బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేశాక ఇప్పుడు ఈ బ్రష్ స్ట్రోక్ అండ్ వీడియో ఉంది కదా, రెండు లాంగ్ బ్రష్ చేయండి. ఇలా టిక్ వచ్చాక పైన మీకు డస్ట్బిన్ పక్కన 3 బాక్సెస్ కనబడుతున్నాయి కదా, మధ్యలో బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి యానిమేషన్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు గ్రూప్ అండ్ మాస్క్ అని వచ్చింది కదా, క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి వీడియో అనేది కొంచెం జూమ్ చేసుకోండి, అంటే బ్లాక్ లైన్ కనబడుతుంది. చూసేటప్పుడు బ్లాక్ లైన్ కనబడట్లేదు. చూడండి మనకి వీడియో యానిమేషన్ అనేది ఇలా వస్తుంది. మీరు వీడియో కాల్ ఈ కలర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొక కలర్ గ్రేడింగ్ ఇచ్చాను. మీరు బ్యాక్కి వెళ్ళండి, మీకు ఒక XML ఫైల్ ఇస్తాను. అయితే మీకు ఈ టాప్లో బాక్స్లో కనబడుతుంది కదా, క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవి కాపీ చేయండి. కాపీ చేసి మన ప్రాజెక్ట్కి వచ్చి ఈ గ్రూప్ అండ్ మాస్క్కి వెళ్ళి ఎడిట్ గ్రూప్ కొట్టండి, వీడియోకి వచ్చి ఎఫెక్ట్స్ పేస్ట్ చేయండి. చూసారా కలర్ అనేది మారింది. చూసారా కలర్ అనేది మనకి మారింది, రెడ్ కలర్ టోన్లో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లస్కి వెళ్ళండి, యాడ్ టెక్స్ట్కి వెళ్ళి మెమరీస్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఫాంట్ వచ్చేసి ఈ ఫాంట్స్కి వెళ్ళండి. నార్మల్గా వీళ్ళు ఇస్తారు కదా ఫాంట్స్ అన్నీ టిక్ పెట్టేసుకొని మీరు ఇక్కడ చూస్తే రోబోటిక్
ఇటాలిక్ అని ఇస్తారు ఫాంట్ ఒకటి, కొంచెం బ్రాడ్గా ఉంటుంది. మీడియం ఇటాలిక్ పెట్టుకోండి. పెట్టుకున్నాక కలర్ అనేది వైట్ ఇచ్చేయండి. సైజ్ అనేది ఒక 28 or 20 పెట్టేసుకోండి. దీన్ని మిడిల్లో పెట్టుకొని బ్లెండింగ్కి వెళ్ళి డిఫరెన్స్కి వెళ్ళి కలర్కి వెళ్ళి లాస్ట్ ఆప్షన్ పెట్టేసుకుని దీన్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసాను. ఎక్స్టెండ్ చేసాక ఈ వీడియో అనేది కొంచెం టాప్కి జరుపుకుని మెమరీ అనేది కొంచెం పైకి జరుపుకొని ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రీసెట్లింగ్కి వెళ్తే కింద మీకు మెమరీ కనబడుతుంది చూసారా, ఈ ఎఫెక్ట్స్ కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ మన ప్రాజెక్ట్కి వచ్చి దీనికి ఎఫెక్ట్స్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీకు ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయాలి. 28 పెట్టేసుకున్నాక దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసే కలర్ అనేది రెడ్ ఇచ్చేయండి. బ్లెండింగ్కి నార్మల్ పెట్టండి. టెక్స్ట్కి దీనికి పైదానికి ఎఫెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఎక్స్ఎంఎల్ సెక్షన్కి వెళ్ళి పైదాని ఎఫెక్ట్ కాపీ చేయండి. పేస్ట్ చేయండి. ఇది కూడా మనకు వీడియో యానిమేషన్ అనేది ఇప్పుడు అది దాంట్లో ఫిల్ అవుతున్నట్టు వస్తుంది. లుక్ చాలా బాగుంటుంది వీడియో ప్లే అయినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ మన టెక్స్ట్ మీద యాడ్ చేసుకున్నాం ఇంకోటి. చేసుకొని ఇలా ఒకదాని కింద కూడా పెట్టేసుకున్నాక 3 డాట్స్ యాడ్ చేసి ఇన్ఫినిటీ మార్క్ అవన్నీ ఇచ్చేసి సెంటర్లో ప్లేస్ చేసి ఫాంట్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కలర్ అనేది బ్లాక్ ఇచ్చేయండి. దీన్ని ఇలా ఇక్కడ ప్లేస్ చేసి దీని కలర్ వచ్చేసి గ్రేడియంట్ ఇవ్వండి. బాక్స్లో కనబడిన పెయింట్ పక్కన క్లిక్ చేయండి. ఈ వైట్ ప్లేస్లో సిమెంట్ కలర్ పెట్టుకోండి. దీన్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రీసెట్లింగ్ ఉంటుంది. దానికి వెళ్ళి దీనికి ఎఫెక్ట్స్ అంటే కాపీ చేయండి. కాపీ చేసి మీ ప్రాజెక్ట్కి వచ్చి ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇది రైటింగ్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా పార్టికల్ చేయాలి. క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసి బ్లెండింగ్కి వెళ్ళి లైటింగ్లో పెట్టండి. ఇదేమో ట్యుటోరియల్ యానిమేషన్. నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ స్టఫ్. థ్యాంక్ యూ.